ఇక చూడు ఈయన మాట్లాడతాడు ఇక కేసీఆర్ ఇక కాస్కో మా కార్యకర్తల పౌరుషమా నీ కుట్రలు కుతంత్రాల తేల్చుకుందాం అంటాడు ఆవేశంగా. ఓకే, మా కార్యకర్తలకు పౌరుషం ఎక్కడుంది? పీకేసినావు కదా. మా కాంగ్రెస్ సోదరులను మా కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు రాకుండా చేసింది రేవంత్ రెడ్డి గారు, మీరు కాదా? క్యాడర్ని పట్టించుకోండి రేవంత్ రెడ్డి గారు, మీరు కాదా అని అడుగుతా ఉన్నా. మళ్ళీ శుద్ధపూస మాటలు ఒకటి మాట్లాడుతావు. మాట్లాడితే కార్యకర్తలు అంటావు, కార్యకర్తలకు అపాయింట్మెంట్ ఇవ్వవు. మాట్లాడితే కార్యకర్తలు అంటావు, కార్యకర్తలకు పదవులు ఉండవు. మాట్లాడితే కార్యకర్తలు అంటావు, అందులో రెడ్డిలు ఎక్కడున్నారా అని ఎత్తుక్కొని తిరుగుతావు. ఇది మీ రేవంత్ పాలన. ఇగో అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పి మరి ఓడించాం. నువ్వెక్కడ ఓడించినవయ్యా బాబు? లోక్సభలో సవాల్ చేసి సున్నాకు పరిమితం చేశాం. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలకెత్తనివ్వం. అధికారంలో ఉంటే దోచుకోవటం, విపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పడుకోవడమేనా సార్? విపక్షంలో కూడా ఫామ్ హౌస్లోనే పడుకున్నారు కదా, మీరు చూడలేదా? పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఫామ్ హౌస్లో వంటావు అని చాలాసార్లు మీరే తిట్టారు కదా. తేదీ టైం దమ్ముంటే శాసనసభకు చర్చకు రా, తేల్చుకుందామట. దమ్ముంటే శాసనసభకు చర్చకు రా. నేనేమంటున్నా, అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారిని శాసనసభ పెట్టమంటున్నా. ఎందుకు? కేసీఆర్ ఎట్లాగో శాసనసభకి రాడు, ఆ విషయం మా అందరికీ తెలుసు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్. కేసీఆర్ రాడు. కానీ మీరు అర్జెంటుగా నేను చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు శాసనసభ కార్యక్రమాలు అర్జెంటుగా పెట్టండి. ఎందుకని? ఉగాది అయిపోయినాక మీ పదవి మారుతుంది. ముఖ్యమంత్రిగా మీరు కొనసాగరు, ముఖ్యమంత్రి హోదాలో మీరు అసెంబ్లీకి రారు. మీకే అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా వస్తారో రారో డౌటు. ఇక మళ్ళీ కేసీఆర్ని రా 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 అంటే ఆయన అధికారం ఉన్నప్పుడే కేసీఆర్ రాలేదు. అధికారంలో లేకపోతే, ప్రతిపక్షంలో ఉంటే ఎట్లా వస్తాడు ఆయన? అధికారంలో ఉంటేనే ప్రజల్ని పట్టించుకోలే, అధికారంలో ఉంటేనే పగ్గాలన్నీ కేటీఆర్ కవితకు దోచుకోండ్రా నాయన అని చెప్పి ఇచ్చేసిండు. దోచుకోండ్రా నాయన అని ఆ బీహారోడికి అందరికీ కట్టబెట్టిండు. అధికారంలో లేనప్పుడు ఎందుకు వస్తాడు అంటున్నా. ముందుగా నేను ఏమంటున్నా, అర్జెంటుగా డిసెంబర్లోనే సమావేశాలు పెట్టేయండి. ఆ శీతాకాల సమావేశాలు ఎప్పుడు ఉంటాయో అసెంబ్లీవి. ఎందుకంటే మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అయిన తర్వాత మీరు ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి రావడం కష్టం. ఎందుకు అంటే మీ పదవి ఉండదు. ముఖ్యమంత్రి పదవి హూస్ట్ అయ్యే రోజులు చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రి పదవి హూస్ట్ అవ్వడము, ఇంట్లో కూర్చొని మీరు బూస్ట్ తాగడం, రెండు ఎట్ ఏ టైం జరుగుతాయి సార్. సో అందుకని చెప్పి మీరు ఎంత వీలైతే అంత తొందరగా ఇక చివరిసారిగా ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీకి పోవాలంటే అర్జెంటుగా సమావేశాలు ఏర్పాటు చేయండి. జనవరి తర్వాత, ఫిబ్రవరి తర్వాత అక్కడనో ఇక్కడనో కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా అయితే మీరు కొనసాగరు. ఇది తథ్యం. ఓకే, అర్థమైంది కదా సార్? సో ఎందుకంటే మీరు కొనసాగినారు అనుకోండి, ఇక జీవితంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయరు. జీవితంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లేయరు. సో ముఖ్యమంత్రి మారకపోతే గనక విపరీతమైనటువంటి విపత్కర పరిస్థితులు కాంగ్రెస్ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో చచ్చినట్టు ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ముఖ్యమంత్రిని మార్చాల్సిందే. అందరినీ కలుపుకపోయే వాళ్ళనే ముఖ్యమంత్రిగా తీసుకురావాల్సిందే. అవగాహన ఉన్నటువంటి వాళ్ళనే ముఖ్యమంత్రిగా పెట్టాల్సిందే. ఏఐసిసి ఇది చేయకపోతే తెలంగాణలో జీవితంలో నమ్మరు. సో తెలంగాణలో నమ్మనప్పుడు ఆంధ్రాలో ఎందుకు నమ్ముతారు? అక్కడ కూడా రెండు పోతాయి అనవసరంగా. మీ వల్లనే చరిత్రకి ఎక్కుతారు. ఎట్లా? అరే పలానా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా పెట్టడం వల్లనే కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది తెలంగాణలో. మొత్తం నేషనల్ వైడ్ నేను మాట్లాడట్లే, కేంద్రంకి గురించి నేను మాట్లాడతలేను, తెలంగాణ గురించే నేను మాట్లాడుతున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది ఎవరి వల్ల అంటే రేవంత్ రెడ్డి వల్ల అని చరిత్ర చెప్పుకుంటుందట ముందు. ఎందుకంటే అటువంటి పాలన సినిమా చూపించారు కాబట్టి. సో దయచేసి ఈ రేవంత్ మారకపోతే కాంగ్రెస్కి వేరే ఆప్షనే లేదు. అర్థమైందా? తెలంగాణను అపహాస్యం చేసిన మోదీకి కిషన్ రెడ్డి గులాంగిరి, రాష్ట్రంలో ఉండే అర్హత లేదు. సోనియా కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకున్న తక్కువే.
10 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు అమలు. హైదరాబాద్కు దీటుగా వరంగల్ అభివృద్ధి. చిట్కెలేయండి. వరంగల్ అభివృద్ధి ఎందుకు? మెడికవర్ హాస్పిటల్ వచ్చింది కదా, మెడికవర్ హాస్పిటల్ వచ్చింది మొన్న వరంగల్లా. దాన్ని రిబ్బన్ కట్ చేసింది కూడా మా రేవంత్ రెడ్డి సారే. రిబ్బన్ కట్ అయిన కొన్ని రోజులకే ఆడ పేషెంట్ ఏదో ఇవ్వబోయి ఇంకేదో ఇచ్చినట్ట పాపము లబో దిబోమని మొత్తుకుందామే. బిల్లు మాత్రం కట్టించుకున్నారని చెప్పి తర్వాత మీడియాలో ఇష్యూ కావద్దని చెప్పి ఆపిచ్చేసినారు. ఎంతసేపు మీడియాలో మేనేజ్ చేసుడు, మా వాళ్ళకి మంచిగా తడిపితే చాలు అయిపోయి. అక్కడ మొత్తం కూడా సైలెంటే. కొన్ని మీడియాలు, అన్ని మీడియాల గురించి మాట్లాడతలేను. ఓకే. హైదరాబాద్కు దీటుగా వరంగల్ అభివృద్ధి. వరంగల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్. కాళోజీ కళాక్షేత్రం ప్రజలకు అంకితం. కాళోజీ కళాక్షేత్రం ప్రజలకు అంకితం. కాళోజీ క్షేత్రం కళాక్షేత్రాన్ని ఓపెన్ చేయడానికి పోయి ఈయన ఏం మాట్లాడిండు అక్కడ? ఒక మంచి ఇంట్రడక్షన్ ఏమైనా కాళోజీ గురించి ఇచ్చినారా? ఏమన్నా ఇచ్చినారా? మంచి ఇంట్రడక్షన్ ఏమన్నా అద్భుతంగా కాళోజీ గురించి గొప్పగా మాట్లాడినారా రేవంత్ రెడ్డి గారు? నువ్వు పిల్లల దగ్గరికి పో, గవర్నమెంట్ స్కూళ్ళ దగ్గరికి పో, విద్యార్థుల దగ్గరికి పో, పాలిటిక్సే మాట్లాడుతావు. కాళోజీ క్షేత్రం కళాక్షేత్రాన్ని ఓపెన్ చేయడానికి పో, దీని గురించే మాట్లాడతావు. అసలు విషయానికి వస్తే బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటే దీన్నే అంటారు. ఎందుకని? కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేసింది ఎవరు? అప్పటి ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. పాపము ఆయన చేసిన తప్పులే ఆయన ఇంట్లో కూర్చున్నాడు ఇప్పుడు. ఎవరిని? వీళ్ళందరినీ నమ్మి ఇంటికే పరిమితం అయిపోయింది. బిల్డింగ్ ఇప్పటికీ పూర్తయింది. ఇప్పటికీ బిల్డింగ్ కట్టడానికి పూర్తయింది. ఇప్పటికీ పూర్తయితే దాన్ని రిబ్బన్ కట్ చేసింది మాత్రము రేవంత్ రెడ్డి. పోనీ అట్లీస్ట్ కాళోజీ అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి మనం. అట్లీస్ట్ కాళోజీ గురించి ఏమైనా స్పీచ్ ఇచ్చినారా? గొప్పగా ఏమైనా స్పీచ్ ఇచ్చినారా నేను అడుగుతా ఉన్నా. అక్కడ పోయి కూడా ఇవే మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడ పోయినా ఇదేగా బూతులు తిట్టాలే. ఎక్కడ పోయినా సబ్జెక్ట్ గురించి మాట్లాడరు, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడరు, హాస్పిటల్ గురించి మాట్లాడరు, పాలన గురించి మాట్లాడరు, 6 గ్యారంటీల గురించి మాట్లాడరు. ఏం మాట్లాడరు? సెన్సెస్ గురించి మాట్లాడరు, క్యాస్ట్ల గురించి మాట్లాడరు, సో కులగణన గురించి మాట్లాడరు, సర్వేల గురించి మాట్లాడరు, సో మీ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడరు, నవీన్ మిట్టల్ పదవిని ఊడబీకడం గురించి మాట్లాడరు, సోమేష్ కుమార్ అరెస్ట్ గురించి మాట్లాడరు, ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడరు, కాళేశ్వరం గురించి మాట్లాడరు, గత స్కామ్స్ గురించి మాట్లాడరు, ఇప్పుడు జరగబోయే దాని గురించి మాట్లాడరు, జరుగుతున్న దాని గురించి మాట్లాడరు, అసలు సబ్జెక్టే మాట్లాడరు. మరి ఏం మాట్లాడతావు? రా కేసీఆర్ రా, కేసీఆర్ రా, కేసీఆర్ రా. రారా నాయన కేసీఆర్ అలా రాడు, అవసరం లేదు. ఇప్పుడు ఆయనకు అయిపోయింది. 10 ఏళ్ళు పదవి అనుభవించిండు. ఇంకా ఏం చేస్తాడు వచ్చి? ఉన్నప్పుడే రాలేదు, ఉన్నప్పుడే అపాయింట్మెంట్లు లేవు, ఇప్పుడు కూడా అపాయింట్మెంట్లు లేవు, అప్పుడు అపాయింట్మెంట్లు లేవు, ఇప్పుడు అపాయింట్మెంట్లు లేవు. అప్పుడేమో సంతోష్ కుమార్ పెత్తనము. ఎవరిది? జోగులపల్లి సంతోష్ కుమార్ పెత్తనము. ఇప్పుడేమో ఆర్మూర్ జీవన్ రెడ్డి పెత్తనం. ఇప్పుడు ఎవరి పెత్తనం? కేసీఆర్ దగ్గర జీవన్ రెడ్డి, ఆర్మూర్ పాండు పెత్తనం. సో ఈ పెత్తనాల మధ్యలోనే కేసీఆర్ బతుకుతారు తప్ప కేసీఆర్ రాడు ప్రజలకి, కేసీఆర్ ఎవరిని కలవాడు, కేసీఆర్ అపాయింట్మెంట్లు ఉండవు, ఏముండవు. రానోళ్ళ గురించి ఎందుకు మాట్లాడతావు? నువ్వు ఏం చేస్తావు గది చెప్పు. ఏం చేసినావు తెలంగాణకి ఏడాది కాలంలో? విజయోత్సవ సభలు ఎందుకు చేసుకుంటున్నావు? అసలు విజయోత్సవ సభలు ఎందుకు చేయాలి? ఏం వెలగబెట్టినరని చేస్తున్నారు అని అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పవు. ఒక్కటి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఏడాది కాలంలో మేము ఇది చేసామని ఒక్కటి గుండెల మీద ధైర్యంగా చెప్పండి. మీరు చేసినటువంటి ఉచిత బస్సు కూడా కొట్లాటలు, పంచాయతీలే, ఇవే ఉన్నాయి కదా. ప్రజాకవి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ మాస్టర్ ప్లాన్ 2041కు ఆమోదం. మహిళా శక్తి భవనాలకు వర్చువల్గా శంకుస్థాపన. చేసింది చెప్పలేక కేసీఆర్ను తిడతావా? ఆయన నామస్మరణ చేసినంతనే నీ పాపం పోదు. శాతగానోనికి మాటలు చేయవలేనోనికి బూతులు ఎక్కువనట. కాంగ్రెస్ జరపాల్సింది అపజయోత్సవాలట. హరీష్ రావు సార్, ఇంతకు మీరు బీజేపీలోకి ఎప్పుడు పోతుర్రు? మా బండి సంజయ్ గారు పిలుస్తూ ఉన్నారు, రండి 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 అని చెప్పి. పోయే ఉద్దేశం ఉందా?
మీ స్థాయి ఎంత, మీ బతికెంత? రేవంత్ నోరు అదుపులో పెట్టుకో. మోదీని విమర్శించడంపై ఈటెల సచివాలయంలో చర్చకు సవాల్. సార్ చర్చ ఎప్పుడు చెప్తారో, ఎప్పుడు పెడతారో చెప్తే మేము అప్పుడు రెడీ వస్తాం సార్. మీరు చర్చకి ఎప్పుడు పెడుతున్నారు? ఈటెల వర్సెస్ రేవంత్ చర్చ ఎప్పుడు, ఏ రోజు, ఎన్నడు? ముహూర్తం ఏమైనా పెట్టిండ్రా? మాటలకే పరిమితమా, కూతలకే పరిమితమా? చర్చలు నిజంగానే ఉన్నాయా? నిజంగానే డమాల్ డిమేలను